ఇంకా ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో రాలేదు అధ్యక్ష. దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి వారిని చిలకలూరుపేట 100 బెడెడ్ హాస్పిటల్ మీద దృష్టి కేంద్రీకరించి పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ని దానికి శాంక్షన్ చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి వారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. చిలకలూరుపేటలో గిరిజన బాలుర హాస్టల్ ఉంది అధ్యక్ష, పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉంది. కన్సర్న్ మినిస్టర్ గారిని చిలకలూరుపేట గిరిజన బాలుర హాస్టల్కి కూడా నిధులు కేటాయించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క 6 డిమాండ్లు కూడా కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తిగా కోరుకున్న ఆకాంక్షలు నెరవేరుతాయి అనేటువంటి విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెడ్డి గారు పానీయం. అధ్యక్ష, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో కేంద్రంలో ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష దేశంలోనే 12 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో మన రాష్ట్రానికి 3 క్లస్టర్లను మంజూరు చేశారు అధ్యక్ష. మన రాష్ట్ర ప్రజలు మన కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంది అధ్యక్ష. వారి నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. నా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో 2800 కోట్లతో అధ్యక్ష కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ అమౌంట్తో హబ్లో మౌలిక వసతులు కల్పించడానికి మంజూరు చేసింది అధ్యక్ష. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష ఇండిపెండెన్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు రావడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలోనే ఓర్వకల్లుని ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. చెప్పిన రీతిగానే 2014లోనే అధ్యక్ష ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ మా ఓర్వకల్లు మండలంలో వచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, అలాగే DRDO అయితేనేమి, అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ అధ్యక్ష ఎయిర్పోర్ట్ కూడా 18 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత కూడా అప్పట్లో మన ప్రభుత్వం అందే అధ్యక్ష. ఇవన్నీ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఎలాంటి పురోగతి లేదు అధ్యక్ష, పూర్తిగా వెనకబడిపోయాం అధ్యక్ష. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకుపోతా ఉంది అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే లోకేష్ బాబు గారు కూడా అధ్యక్ష యువగలం పాదయాత్ర చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా కూడా చదువుకున్న యువతీ యువకులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే IT స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యలోనే అమెరికా పర్యటన సందర్భంగా IT దిగ్గజ కంపెనీలైన CEOలను కూడా కలిసి మన రాష్ట్రంలో వాళ్ళు కంపెనీలు ఏర్పాటు చేయడానికి కూడా చేయవలసిందిగా కూడా మన HRD మినిస్టర్ గారు కోరడం జరిగింది అధ్యక్ష. అలాగే మన మంత్రులు కూడా అధ్యక్ష R&B మినిస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ BC జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మన ఇండస్ట్రియల్ మినిస్టర్ TG భరత్ గారు అయితేనేమి, అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెట్టాలని ఆహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వము 2014 నుంచి 19 మధ్యలో అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మంత్రంతో పనిచేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మంత్రంతో ముందుకు పోతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఖచ్చితంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందనే దాంట్లో ఎలాంటి అనుమానం సందేహం అవసరం లేదు అధ్యక్ష. ఇటీవలనే మన ముఖ్యమంత్రి గారు మా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో డ్రోన్ హబ్గా 300 ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎన్నో ఇండస్ట్రీలు మా ఓర్వకల్లు మండలానికి రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఇన్ని ఇండస్ట్రీలు వచ్చినా కానీ 4.0లో ఉన్న ఆధునిక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. కానీ అధ్యక్ష ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే అధ్యక్ష మా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ITI కాలేజీలో ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యం కల్పించే ఈకో సిస్టమ్ కరువైంది అధ్యక్ష. కాబట్టి
చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బులో రానున్న పరిశ్రమలకు అనుగుణంగా వారికి సరి అయిన ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న ఐటీఐ కాలేజీలో ఆధునిక పరిశ్రమలకు అడ్వాన్స్ ల్యాబ్లు మరియు ట్రైనింగ్ ఇచ్చే స్టాఫ్ లేరు అధ్యక్ష. దీనివల్ల విద్యార్థులకు డిగ్రీలు వస్తున్నాయి కానీ అధ్యక్ష చాలా మంది ఉద్యోగాలు కావాలని వస్తున్నారు అధ్యక్ష, పరిశ్రమలు ఉన్నాయని, కానీ వాళ్ళకి అక్కడ స్కిల్ లేక చాలా ఇబ్బంది, దానిలో వాళ్ళకి స్కిల్ లేదు అధ్యక్ష. కాబట్టి అక్కడున్న అధికారులు వాళ్ళందరినీ ఇంటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము కొన్ని రాష్ట్రాల్లో 75% ఫండ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 25% ఫండ్స్తో ఒక మోడల్ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇందులో ఆధునిక ల్యాబొరేటరీస్ మరి అక్కడ కావలసిన సెక్టార్స్కి అనుగుణంగా ఫ్యాకల్టీని కూడా సమకూరుస్తున్నారు అధ్యక్ష. ఇలా చేయడం వల్ల ఈ ఆధునిక ఐటీఐ కాలేజీల్లో చదివిన యువతీ యువకులకు జాబులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఇప్పుడున్న మా జిల్లాల్లో ఈ ఐటీఐ కాలేజీల్లో ఇట్లాంటి టెక్నాలజీ లేదు అధ్యక్ష. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు అధ్యక్ష. ఆడిటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకట్రానిక్స్, ఆటో క్యాడ్, క్యాము మొదలైనవి, లోకల్ సెక్టార్ అయిన సివిల్, ఆటోమొబైల్, లాజిస్టిక్ మొదలైనవి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ను వెంటనే ప్రపోజల్ పంపి మా ఒక మోడల్ ఐటీఐ ట్రైనింగ్ కాలేజీని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో స్థాపించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల వెనకబడిన మా రాయలసీమకు ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనకి మంత్రులందరూ ఉన్నారు అధ్యక్ష, సంబంధించిన శాఖ వారు, ఒక్క అధికారి కూడా లేరు అధ్యక్ష. అంటే శాసనసభ ఎందుకు అధికారులకి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే వారు కూడా రాష్ట్రం ఒక్క లేరు అధ్యక్ష. ఓకే డోంట్ మేక్ ఇట్ ఇష్యూ. మంత్రులు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రులు ఉన్నారు, దే విల్ నోట్ ఇట్. అదే చెప్పారు కదా, వీళ్ళందరూ బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష. మనం డిమాండ్స్ మీద ఏం మాట్లాడుతున్నాం